శృతదేవ మహాముని ఇట్లు పలికెను. వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలుగుకొనుటకై గొడుగులు ఇచ్చిన వారి పుణ్యం అనంతము. దానిని వివరించి కథను వినుము అని చెప్తున్నారు. పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతము వివరించి కథ ఇది. వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడుగు హేమకాంతుడని రాజు కలడు. మహావీరుడుగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహము మున్నగు జంతువులు పెక్కింటిని వేటాడి అలసి అక్కడ ఉన్న మునుల ఆశ్రమానికి పోయెను. ఆ ఆశ్రమము శతర్జనులో అనేటటువంటి మునుల ఆశ్రమము. ఆ విషయం ఎరిగిన రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినను వారు సమాధానం ఇయ్యకపోవడచే వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడు ఆ మునుల శిష్యులు అనేకులు అక్కడికి వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు, వారికి బాహ్య స్మృతి లేదు, కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు, ఇట్టివారిపై కోపం కూడదని వారు పలికిరి. అప్పుడు సుకేతుని కుమారుడు హేమకాంతుడు వారిని చూచి, మీ గురువుల తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యమును ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. అప్పుడు వారు, రాజకుమారా, మేము భిక్షాన్నం తినివారము, మీకు ఆతిథ్యమిచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు, ఇట్టు మేము నీకు ఆతిథ్యాన్ని ఇవ్వకూడదు అని చెప్పిరి. హేమకాంతుడు, ప్రభువులమగు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మేము రక్షించు ప్రభువులము, మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వారిని పొందియు మీరు మా ఎడల ఈ విధంగా ఉండరాదు, కృతజ్ఞులైన మిమ్ము చంపినా తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయంతో పారిపోయారు. రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టారు. ఆశ్రమాన్ని పాడు చేశారు. పిమ్మట హేమకాంతుడు తన రాజ్యానికి మరలిపోయాడు. సుకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించును. నీవు రాజుగా ఉండదగవని వారిని దేశం నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవుల్లో వసిస్తూ కిరాతకుడై జీవింపసాగెను. ఈ విధంగా 28 సంవత్సరాలు గడిచెను. హేమకాంతుడు కిరాతక జీవనముకు అలవాటు పడి కిరాత ధర్మమును ఆచరిస్తూ కిరాతుడై జీవిస్తున్నాడు. బ్రహ్మహత్యాది దోషమున నిలకడలేక అడవుల బట్టి తిరుగుతూ జీవిస్తున్నాడు. వైశాఖ మాసమున త్రితుడనే ముని ఆ అడవిలో ప్రయాణిస్తున్నాడు. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్ఛిల్లెను. దైవికంగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వారిని చూచి జాలిపడెను. మోదుగా ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగుగా చేసెను. తన వద్ద సొరకాయ బుర్రలో ఉన్న నీటిని జల్లి వారికి సేద తీర్చెను. త్రితుడును వాడు చేసినటువంటి ఉపకారములచే సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామాన్ని చేరి సుఖంగా ఉండెను. హేమాంగుదుడు వ్రతము ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగు కల్పించి నీటిని ఇచ్చుడిచే వానికి గల పాపములన్నీ పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు రోగగ్రస్తుడై ఉండెను. పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారులకు యమదూతలు వాని ప్రాణములు గొనిపోవచ్చని హేమకాంతుడు వారిని చూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్రని నీటిని ఇచ్చిన పుణ్యఫలమున వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణు స్మరణ చేసెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము, వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను, ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములు చేసినను ఇతను వైశాఖ ధర్మము ఆచరించి ఒక మునిని కాపాడినవాడు, మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావం వల్ల ఇతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణసంపదుడు అయ్యాడు. కాబట్టి వీరిని రాజుగా చేయమని చెప్పి నా మాటగా చెప్పమని చెప్పేసని శ్రీ మహావిష్ణువు విశ్వక్షేణుని హేమకాంతుని దగ్గరకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్షేణుడు హేమకాంతుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలు చెప్పి పంపెను. హేమకాంతుని తండ్రియకు సుకేతువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదిని అప్పగించెను. సుకేతువు భక్తితో చేసిన పూజ స్తుతులు స్వీకరించెను. సుకేతువు కూడా సంతోషంతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమునిచ్చి విశ్వక్షేణుని అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపమాచరించబోయెను. విశ్వక్షేణుడు సుకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణు సాహిత్యాన్ని కలిగెను. హేమకాంతుడు మహారాజయ్యను. ప్రతి సంవత్సరం వైశాఖ మాసమున
వైశాఖ వ్రతము దానికి చెందిన దానములు చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములు చేసెను. సర్వ సంపదలను పొంది పుత్ర పౌత్రాదులతో కూడిన వాడి సర్వభోగాలను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణు లోకమును పొందెను. శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, పాపమును దహించినవి, ధర్మార్థ మోక్ష కామములు కలిగించినవి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యములు ఇచ్చినని శృతదేవుడు వివరించను అని నారదుడు అంబరీషునికి చెప్పెను. వైశాఖ పురాణం 14వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.